వైసీపీ నాయకుడు బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకు ఆయన ఎందుకు ఏడవలసి వచ్చింది? నిజంగానే ఏడ్చారా లేక ఎవరైనా ఏడిపించారా? అందుకని ఇప్పుడు ఆయన పేరు మానవేంద్ర వాటిది. నిన్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ పై విమర్శలు చేస్తూ వైఎస్ మృతి సమయంలో ఎవరేమన్నారో చెప్పుకొచ్చారు. వైఎస్ మృతి వెనక జగన్ పాత్ర ఉందని అప్పట్లో బొత్సానే అన్నారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఆ రోజు చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పి రిలయన్స్ ఏజెన్సీల మీద దాడి చేయించాడు. మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళతో మంచి చేసుకున్న వాళ్ళకి రాజ్యసభ స్థానాలు ఇచ్చాడు. అదే సమయంలో చాలా మంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. అచ్చెన్నాయుడు విమర్శలకు కౌంటర్ గా బొత్స ప్రెస్ మీట్ పెట్టారు. అచ్చెన్నాయుడు చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ బావురమన్నారు. రాజకీయాల కోసం దిగజాడు మాటలు దిగజాడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా? 10 రాష్ట్రాల్లో ఉన్నారు. ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మానవేంద్ర వాటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే. ప్రజాస్వామ్య కార్యక్రమాలు అడగాలి తప్ప ఎందుకో ప్రభుత్వాన్ని కోరుకొస్తాం, మళ్ళీ మధ్యంగా తీసుకొస్తాం, మా మధ్యంగా తీసుకొచ్చి ఏ విధంగా మీరు మాకు ఇవ్వని చెప్పి ఇవాళ మాట్లాడుతూ వ్యక్తిత్వానిక వ్యవహారాన్ని మీరు ఆలోచించడం చెప్పి వచ్చి ఎత్తుగా మార్చడం ఇవన్నీ మాయమాటలు ఏం లేదు. వ్యాపారానికి ఒప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని తెలిసిన తర్వాత ఈ వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయిన ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యాపారంలో బాగా ఉంటుందని చెప్పి అది సంపాదించాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదన్న విషయాన్ని మీరు ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడైనా తెలుసుకుంటారు, మీరు ఆలోచించండి, బాగా స్టడీ చేయండి. మీరు బాగా చాలా మందికి ఆ పత్రిక ద్వారా ఛానల్ ద్వారా గొప్ప ఆదర్శాల గురించి ఎక్కించేస్తున్నారు. ఈ ఒక్క విషయమే 67 కంపెనీలు వ్యాపారం కోసం రిజిస్టర్ చేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో మీకు ఈ దేశంలో ఎప్పుడైనా ఈ 65 సంవత్సరాల స్వాతంత్రంలో భారతంలో ఎవరైనా కనిపిస్తాడేమో చూడమనండి. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ పార్టీలో అయినా ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి కానీ ఒక కార్యకర్త కానీ చేరాలంటే ఎక్కడికి వెళ్తారు అధ్యక్ష? పార్టీ ఆఫీస్కి వెళ్తారు అధ్యక్ష. కానీ జగన్ పార్టీలోకి వెళ్ళాలంటే చేరాలంటే మాత్రం జైలుకి వెళ్ళాలి అధ్యక్ష. జగన్ పార్టీలో చేరాలంటే జైలుకి వెళ్ళి చేరాలి అధ్యక్ష. అది దౌర్భాగ్యం అధ్యక్ష. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ అధ్యక్ష అది. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం పెడితే, జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం పెడితే జనం నవ్వుకున్నారు అధ్యక్ష. హాస్యాస్పదం అది.
అంటే ఈ ప్రభుత్వాలు క్లీన్ గా ఉంటే నచ్చలేమో అధ్యక్ష, పడగొట్టేస్తాం అని ప్రతిరోజు పాట పాడుతున్నారు. రాజకీయాల కోసం అయితే రాజకీయాలను గత కొన్నేళ్లుగా గమనిస్తున్న వారు ఇదంతా చూసి గతంలో ఏం జరిగిందో గుర్తు చేస్తున్నారు. బొత్స, ధర్మాన లాంటి నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్నా గతంలో వైఎస్ కుటుంబం పైన, జగన్ పైన ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. బయట డెవలప్మెంట్స్ వింటే మామూలుగా ఏదో కొంతమంది ఆయన్ని కమ్మని సంతకాలు పెట్టారు. వాస్తవంగా సంతకాలు పెట్టింది నేను చూడలా, నా నడవల, నాకు ఎవరు చెప్పలా. కానీ చాలా మంది సంతకాలు పెట్టామని తర్వాత తెలిసింది. సిఎల్పి జరగడానికి కూడా కొంత డిలే ఉంది. అవును ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రపోజ్ చేశారు. తర్వాత కొంత అట్లా ఉంటున్నాడు. నేను చెప్పలేని ప్రత్యక్ష సాక్షిని నా దగ్గరికి వచ్చారు కొంతమంది. రండి, ఆయన కోరుకున్నాను, ఆయన నిలబడతాం, ఆయన అనే విధాలుగా మనం ఆ సీట్లు నిలబెట్టాలి అంటూ ఎంత తొందరపడ్డారంటే ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి ఆ నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించే మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేనైతే సాక్ష్యం చెప్తున్నాను. ఇది ఎవరు కాదలేదు సత్యం. ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరినో ఓదారుస్తారు, పిల్లలని భార్యను ఓదారుస్తారు. అవునా? మేము లోపల పోయి చూస్తే ఉల్టా ఉన్నది కథ. నాకు జగన్ విషయం జగన్ గానీ లేకపోతే షర్మిల అయితే అట్లా దూరం ఉన్నది అనుకో, వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. నేను స్టన్ అయిపోయినా, అరే ఇదేంది, ఏం జరుగుతుంది లోపల అంటే. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మాలాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉన్నా మీరు, ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అందరూ సంతకాలు పెట్టిన తర్వాత అది 9వ పేరు 8వ పేరు నా సంతకం. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అరువులు దాచలేదా?